హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. రీసెంట్గా మన ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ ఒక పాడ్కాస్ట్లో కొన్ని ఎలిగేషన్స్ చేశాడు. ఎవరి మీద? అప్పట్లో అంటే 2009-10 ఆ టైంలో బీసీసీఐ సెక్రటరీగా ఉన్న శ్రీనివాసన్ తన ఫ్రాంచైజ్ చెన్నై సూపర్ కింగ్స్కి అనుకూలంగా ఎలా ఐపీఎల్లో చాలా విషయాలు మ్యానిపులేట్ చేశారు అనేది ఒకటి. తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శశి థరూర్ ఫ్రమ్ కేరళ, అతను దాన్ని ఎలా బెదిరించాడు అనేది మరొకటి. ఇంకోటి, దావుద్ ఇబ్రహీం డి కంపెనీ నుంచి నేను లైఫ్ థ్రెట్స్, నా లైఫ్ నన్ను చంపేస్తామని చెప్పి బెదిరించారు వాళ్ళు అని చెప్పి, ఫిక్సింగ్ కనుక నువ్వు ఎలా చేయకపోతే నేను నీ శాల్తీ లేపేస్తాం అని చెప్పి వాళ్ళు బెదిరించారని చెప్పి, ఇవన్నీ కూడా అతను ఆ పాడ్కాస్ట్లో చెప్పాడు. తర్వాత తను ఐపీఎల్ ఎలా స్టార్ట్ చేశాను, ఎలా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఆయన కూడా చెప్పాడు. సో దీని మీద ఒక వీడియో చేయమని చెప్పి నన్ను ఆల్మోస్ట్ రోజు కనీసం 10 మంది అడుగుతున్నారు. ఎస్, చేద్దామని అనుకున్నాను. కొత్తగా దీంట్లో అతను చెప్పిందేమో అనిపించలేదు నాకు, ఎందుకంటే నేను ఆ వీడియో చూడడానికి నాకు చాలా టైం పట్టింది. బికాజ్ ఇట్స్ 2 hours లాంగ్ వీడియో. నేనేంటంటే చెప్పాను కదా, నాది బిట్స్ అండ్ పీసెస్ అనే బుక్ ఒకటి వస్తుంది, దాని విషయంలో కొంత బిజీగా ఉన్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే మరొక పుస్తకం కూడా వస్తుంది, అది శ్రీకే నాయుడు మీద ఒక బయోగ్రఫీ, మన ఇండియా ఫస్ట్ టెస్ట్ కెప్టెన్ శ్రీకే నాయుడు మీద ఒక బయోగ్రఫీ నేను ఇంతకుముందు రాశాను, అది తెలుగు పుస్తకం. దాన్ని మళ్ళీ రీప్రింట్ చేస్తున్నాను. సో దాని మీద కూడా కొంత వర్క్ చేయాల్సి వస్తుంది. సో నా ఈ బిజీలో ఉండడం వల్ల నేను ఆ పాడ్కాస్ట్ చూడడానికి నాకు కొంచెం టైం పట్టింది. అయితే దాని కంటెంట్ నేను చదివాను, మామూలుగా న్యూస్ పేపర్స్లో అట్లా రిపోర్ట్ అయినది చదివాను. దాంట్లో నాకేం కొత్త విషయాలు కనబడదు. కానీ మన వ్యూయర్స్ మాత్రం ఇప్పటికీ అడుగుతున్నారు, దాని వీడియో చేయండి, ఏంటి అసలు ఏం జరిగింది అని అడుగుతున్నారు. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. దానికి అంటే దాంట్లో కొత్త విషయాలు లేకపోయినప్పటికీ ఒక్కసారి అప్పట్లో అంటే ఐపీఎల్ స్టార్ట్ అయ్యి 2013లో స్పాట్ ఫిక్సింగ్ బయటపడే వరకు ఐపీఎల్లో బోల్డ్ అన్ని అవకతవకలు, బోల్డ్ అన్ని అన్యాయాలు, అక్రమాలు జరిగినాయి. సో చాలా జరిగినాయి అప్పట్లో, చాలా అంటే చాలా జరిగినాయి ఐపీఎల్. లక్కీగా ఏంటంటే స్పాట్ ఫిక్సింగ్ కొన్ని మరక మంచిదే అంటారు, ఆ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడం కూడా మంచిదే. దానివల్ల ఏంటంటే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయింది. సో చాలా రిఫార్మ్స్ చేపట్టారు. దానివల్ల ఐపీఎల్ ఇప్పుడు బతికి బట్ట కట్టగలిగింది. లేకపోతే అప్పుడు అలాగే దాన్ని అలా డ్రిఫ్ట్ అవనిచ్చి ఉంటే, అలాంటి చాలా దారుణాలు జరగనిచ్చి ఉంటే ఐపీఎల్ అనేది ఎప్పుడో కొలాప్స్ అయ్యింది. లక్కీలీ అప్పట్లో సుప్రీంకోర్టు పెట్టిన కొన్ని నిబంధనలు, కొన్ని రూల్స్ వల్ల ఐపీఎల్ కానీ ఇండియన్ క్రికెట్ కానీ ఇప్పుడు చాలా మంచి హెల్త్తో దే ఆర్ ఇన్ ది పింక్ ఆఫ్ దేర్ హెల్త్ బికాస్ ఆఫ్ సుప్రీం కోర్ట్స్ ఇంటర్వెన్షన్ అని నేను అనుకుంటున్నాను. సో దాన్ని ఒకసారి అట్లా లుక్ చేద్దాం. సో బేసిక్గా లలిత్ మోడీ చెప్పింది ఏంటి? 3 విషయాలు చెప్పాడు శ్రీనివాసన్ గురించి. ఒకటేంటంటే శ్రీనివాసన్ మొదటి నుంచి కూడా ఐపీఎల్ అంటే ఇష్టపడలేదు, ఇదేదో వర్కౌట్ కాదు, వేస్ట్. అంటే శ్రీనివాసన్ ఒక్కడే కాదు, చాలామంది లలిత్ మోడీ తీసుకొచ్చిన ప్రపోజల్ని డిస్కరేజ్ చేశారు. లలిత్ మోడీ ఏంటంటే ఈ స్టడీడ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఇన్ యుఎస్. అక్కడ చూశాడు, అక్కడ ఎన్బిఏ అంటే బాస్కెట్బాల్ లీగ్ కానీ, అక్కడ ఫుట్బాల్ లీగ్స్ కానీ, ఇవన్నీ ఎంత బాగా ఫ్లరిష్ అవుతున్నాయి, ఎంత లీగ్ కాన్సెప్ట్ అనేది ఎలా ఉంటుంది, దానివల్ల ఎంత మనీ జనరేట్ అవుతుంది, అది ఎంత కమర్షియల్ ప్రపోజిషన్, అద్భుతమైన ఒక వ్యాపార సూత్రంగా అతను దాన్ని గుర్తించాడు. సో అతనికి ఆ బిజినెస్ ఫ్యామిలీ నుంచి, మోదీ గ్రూప్ నుంచి వచ్చాడు అతను. మోదీ అంటే మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు, మోదీ నగర్ అని చెప్పి, మోదీ అనేది చాలా పెద్ద బిజినెస్ గ్రూప్ అది. సో అక్కడి నుంచి వచ్చాడు కదా, ఆ బిజినెస్ మైండ్, అతను చదువుకున్న చదువు, అమెరికాలో ఆ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఇవన్నీ చూసిన తర్వాత అవన్నీ అతను ఆకలింపు చేసుకుని వచ్చి యూ వాంటెడ్ టు స్టార్ట్ ఏ లీగ్ ఇన్ ఇండియా. చాలామంది అంటున్నారు, నేను లలిత్ మోదీ మీద కూడా వీడియో చేశాను, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అతని రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ లలిత్ మోడీ చాలా డీటెయిల్డ్గా నేను దాంట్లో డిస్కస్ చేశాను, అది చూడండి అది కూడా. సో దాంట్లో అది నేను చేసినప్పుడు చాలామంది ఏమన్నారంటే, లలిత్ మోడీ ఐసీఎల్, ఇది మన కపిల్ దేవ్ ఐసీఎల్, జీ వాళ్ళు పెట్టిన ఐసీఎల్ కాపీ కొట్టాడు. నో, యాక్చువల్లీ లలిత్ మోడీ ఎప్పుడో ఈ ప్రపోజల్ తీసుకొచ్చాడు, బీసీసీ అనేకసార్లు తిప్పికొట్టి. సో లలిత్ మోడీ ప్రపోజల్ ఆధారంగానే వాళ్ళు దాన్ని తయారు చేసుకున్నారు ఐసీఎల్. కానీ ఒరిజినల్గా ఈ ఐడియాని ఫ్లోట్ చేసింది, ఈ ఐడియాని అసలు ఈ కాన్సెప్ట్ని ఇండియన్ క్రికెట్లోకి ఎంటర్ చేసింది లలిత్ మోడీ. చాలా సందర్భాలతో అతను ఫైట్ చేస్తూ ఉన్నాడు, కానీ అది పడనివ్వలేదు. ఏమవుతుంది, మనం T20s అంటే మన ఇండియన్ ప్రోడ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు అప్పట్లో. సో దే నెవర్ వాంటెడ్ దిస్ టు హ్యాపెన్.
బట్ లలిత్ మోడీ వాళ్ళందరి వ్యతిరేకతను ఎదుర్కొని మొత్తం మీద ఐ వాజ్ ఏబుల్ టు సెల్ దట్ కాన్సెప్ట్ టు బీసీసీఐ మొత్తం మీద శరద్ పవార్ వాజ్ విల్లింగ్. సో అప్పుడు అతను దాన్ని తీసుకురాగలడు. అతను ఏమంటాడంటే అతని ఫస్ట్ ఆరోపణ ఏంటంటే ముందు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన శ్రీనివాసన్ తర్వాత ఎప్పుడైతే అది క్లిక్ అయిందో దాంట్లో హీ జాయిన్ ద బ్యాండ్ వ్యాగన్. సో దాంట్లో చేరిపాడు, దాంట్లో టీం తీసుకున్నాడు, బ్రహ్మాండంగా టీంని గెలిపించడం, దాంట్లో ఇంకా అతని కీ రోల్ ప్లే చేయడం మొదలుపెట్టి అంటాడు. అది మొదటి ఆరోపణ. దాంట్లో కొంత సత్యం ఉంది, నో డౌట్. అప్పట్లో అందరూ అపోజ్ చేశారు. ఎందుకంటే బీసీసీఐలో ఎప్పుడు కూడా ఈ కొత్త కాన్సెప్ట్లు రావడానికి బీసీసీఐ లాంటి చోట్ల అందులో కొత్త కురాడు వచ్చి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు అంటే అలాంటి చేయనివ్వరు. చాలా సంస్థలు అదే జరుగుతుంది, ఈవెన్ కార్పొరేట్లో అదే జరుగుతుంది. ఎనీ ఆర్గనైజేషన్ ఇఫ్ సంబడి ఫ్లోట్స్ ఏ న్యూ ఐడియాలు తొందరగా తీసుకోరు, అది వేరే విషయం. సెకండ్ థింగ్ అతను చెప్పింది ఏంటంటే 2009లో మెగా ఆక్షన్ జరిగింది ఫస్ట్ టైం. అంటే ఫస్ట్ మెగా ఆక్షన్ 2008లో జరిగింది. 2009 మెగా ఆక్షన్ కాదు, 2009లో జరిగిన ఆక్షన్లో ఫ్లింటాఫ్ని చెన్నై సూపర్ కింగ్స్ తీసుకున్నారు. సో ఫ్లింటాఫ్ని తీసుకున్నప్పుడు ఆ ఆక్షన్ని రిగ్ చేశాడు. అంటే ఆక్షన్లో వేరే వాళ్ళు ఎవ్వరూ అతనితో పోటీ పడకుండా జాగ్రత్త పడ్డాడు, మా అందరినీ ప్రెషరైజ్ చేశాడు, ఆర్మ్ ట్విస్ట్ చేశాడు అనేది లలిత్ మోడీ ఆరోపణ. అది కరెక్టేనా అంటే అందరు ఫేస్ ఆఫ్ ఇట్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సీజన్లో జరిగిన ఆక్షన్లో హయ్యెస్ట్ బిడ్ ఇద్దరికి వచ్చింది, 9.5 crores అనుకుంటా. ఎవరికి వచ్చింది? కెవిన్ పీటర్సన్, డాండ్రూ ఫ్లింటాఫ్. సో ఇద్దరికి ఈక్వల్గా జాయింట్ హయ్యెస్ట్ బిడ్, అంటే ఒకరు 9.5 ఒకరు 9.5 వచ్చింది. సో మరి ఎవరిని పోటీ పడకుండా చేయకుండా ఉంటే టాప్ బిడ్ ఎలా వస్తుంది ఫ్లింటాఫ్కి అనేది బేసిక్ క్వశ్చన్. కానీ దానికి అతను చెప్పింది ఏంటంటే రాజస్థాన్ రాయల్స్లో ఇతనికి స్టేక్ ఉంది, అంటే అతని బావమరిది కూడా చలారం అనే అతను దాంట్లో ఒక పార్ట్నర్. సో రాజస్థాన్ రాయల్స్ టీం ఆల్మోస్ట్ ఈజ్ ఓన్ టీమ్గానే చెప్పుకోవాలి, లలిత్ మోడీ టీమ్ కానీ చెప్పుకోవాలి. సో దాంట్లో వాళ్ళ చేత పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ సుహైల్ తన్వీర్ని రిటైన్ చేసుకునేలా చేశాను. దానివల్ల వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు. వాళ్ళు దే కుడ్ నాట్ బిడ్ ఫర్ ఫ్లింటాఫ్ అని చెప్పి. అలాగే షాన్ టైట్ని రిటైన్ చేసుకోవడం, లేకపోతే ఆక్షన్లో పర్చేజ్ చేయడం వల్ల ఆర్సీబీ దగ్గర లేదు. డకన్ చార్జర్స్ హాజ్ నాట్ షోన్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ ఫ్లింటాఫ్. ఇలాగా మొత్తం మీద ఎవరు బిడ్ చేయకుండా జాగ్రత్త పడ్డాడు, మ్యానిపులేట్ చేశాడు ఆ ఆక్షన్ని, తనకు అనుకూలంగా మంచుకొని తీసుకున్నాడు. అలాగే మనం అనుకున్నాం కదా, విల్ జాక్స్ అండ్ టీమ్ డేవిడ్ విషయంలో ఆర్సీబీ అండ్ ముంబై ఇండియన్స్ ఏదో వాళ్ళిద్దరు కలిసి ఏదో అండర్స్టాండింగ్కి వచ్చారు. అలాగే మిగతా వాళ్ళందరినీ, మిగతా ఫ్రాంచైజీలు అప్పుడు 8 మంది ఉన్నది, వాళ్ళని మేనేజ్ చేసి ఫ్లింటాఫ్ని దక్కించుకున్నాడు అనేది ఆరోపణ. గమ్మత్ ఏంటంటే ఇందుకే ఆ ఫ్లింటాఫ్ ఆ సీజన్లో ఆడిన 3 మ్యాచ్లు, ఆ 3 మ్యాచ్ల తర్వాత ఇంజర్డ్ అయ్యాడు. ఆ 3 మ్యాచ్లో కూడా 2 వికెట్లు తీసాడు, పెద్దగా రన్స్ కూడా చేయలేదు. ఎంత కష్టపడి తీసుకుంటే అన్ని కోట్లు పెట్టి, అప్పట్లో 9.5 crores ఇస్ వెరీ బిగ్ అమౌంట్ తీసుకుంటే అతను చేసింది ఏమీ లేదు. సో అది వేరే విషయం. బట్ అలా చేశాడా అన్నదానికి అంత అంటే మొత్తం అందరినీ మేనేజ్ చేసేసాడని అనుకోవడానికి లేదు. ఎందుకంటే దెర్ వాజ్ బిడ్డింగ్ జరిగింది, బిడ్డింగ్ చాలా తీవ్రంగా జరిగింది. 9.5 crores వెళ్ళి పెద్ద అమౌంట్కి తీసుకున్నారు. మొత్తం మీద ఎలాగోలాగా మాకే దక్కాలి, మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేసిన ఆక్షన్లో మమ్మల్ని దాటిపోకూడదని ఏదో మ్యానిపులేట్ చేశాడనేది అతను ఆరోపణ. అంత సీరియస్గా ఏమి అనిపించట్లేదు. అది కొత్తగా చెప్పింది ఏమి కాదు. ఇప్పుడు ఏదో దొంగలు పడిన 6 నెలల కుక్కలు మరినట్టు ఏదో 15 ఏళ్ళు దాటిపోయింది, ఇప్పుడు మాట్లాడడం ఏంటి అనేది ఒకటి. తర్వాత ఇది ఆల్రెడీ 2012లో ఎప్పుడైతే 2010 తర్వాత లలిత్ మోడీ ఇంగ్లాండ్కి వెళ్ళిపోయి ఒక ఫ్యూజిటివ్గా ఉంటున్నాడు, పరారీలో ఉన్నాడు, అప్పుడే అతను 2012లో ఈ ఆరోపణలు చేశాడు. అప్పట్లో నేను మళ్ళీ ఇప్పుడు బ్రౌజ్ చేస్తే కూడా నాకు పాత వార్తలన్నీ దొరికినాయి ఫ్లింటాఫ్ ఎపిసోడ్ గురించి. అప్పటి పత్రికలు, అప్పటి వెబ్సైట్స్ అన్నీ చాలా రాశాయి. సో అది కొత్త విషయం ఏం కాదు. అప్పుడు కూడా అతను ఆరోపణలు చేశాడు, అతను చేసిన ఆరోపణలే చేశాడు, ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. దానికి శ్రీనివాసన్ కూడా దానికి రెస్పాండ్ అయ్యాడు. అది నేను అతను ఏం ఆరోపణలు చేసి చూడలేదు, అలాంటిది ఏం జరిగే పరిస్థితే లేదు, నేను అలాంటిది ఏం చేయలేదని చెప్పి అతను హీ హాజ్ డినైడ్ ఎనీ సచ్ మ్యానిపులేషన్. అప్పుడు అతను బోర్డు సెక్రటరీగా ఉన్నాడు శ్రీనివాసన్. సో అది రెండోది. మూడోది ఏంటంటే చెన్నై మ్యాచ్లకి అంపైర్లను మార్చి చెన్నై ఎంపైర్లను పెట్టుకున్నాడు అని చెప్పాడు.
ఎంపైర్లు పెట్టుకున్నాడు అనేది చెప్పాడు. సో నేను అది వెతకడానికి ట్రై చేశాను. నాకు అంత అంటే ప్రతి మ్యాచ్ చూడాలి, మా ఎంపైర్స్ ఎవరున్నారు అనేది తెలియదు. ఆ ఎంపైర్స్ ఉన్నా కూడా హరిహరన్ అనే పేరు ఉంది. హరిహరన్ అనే పేరు కేరళ వాళ్ళకు ఉంటుంది, తమిళనాడు వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ స్టేట్ హుడ్ ఏదో మనకు తెలియదు. వాళ్ళని ట్రై చేశాను, పెట్టుకుని ఉన్నాడేమో, అలా మ్యానిపులేట్ చేశాడేమో, చేసి ఉండొచ్చు. కానీ దానివల్ల రిజల్ట్ మ్యానిపులేట్ అయిపోతుందా? నేను చూసిన హరిహరన్ మ్యాచ్లో ఒకే ఒక ఎల్బిడబ్ల్యూ ఉంది అవతల టీం విషయంలో. ఎల్బిడబ్ల్యూ కూడా ఎవరో 6th 7th బ్యాట్స్మెన్కి ఎల్బిడబ్ల్యూ ఉంది. సో అంపైర్ అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడా రిజల్ట్స్ని పూర్తిగా T20 మ్యాచ్లో? ఐ డోంట్ నో. అంటే నేను అన్ని కొట్టిపారేయట్లేదు, కానీ అతను ఆరోపణలు, ఇప్పుడు అతనున్న పొజిషన్లో అతను ఒక పరారీలో ఒక ఫ్యూజిటివ్గా ఉన్నాడు. అతను ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఆరోపణలు చేయడంలో దాంట్లో ఎంతవరకు దాన్ని ఎవరు క్రెడిబిలిటీ ఏముంటుంది దాంట్లో పెద్దగా అనేది నా ప్రశ్న. సో ఇది అతను చేసిన ఆరోపణ. శశి థరూర్ గురించి ఏం చెప్పాడు? శశి థరూర్ గురించి ఏం చెప్పాడంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకంటే శశి థరూర్ ఎప్పుడైతే 10 టీమ్స్ పెట్టాలనుకున్నారో ఐపీఎల్లో, కొచ్చి టస్కర్స్ స్క్రీన్ పైనకి వచ్చింది. కొచ్చి టస్కర్స్ టీంకి కేరళకి ఐపీఎల్ రావడం, ఐపీఎల్ టీం దక్కడం, దాంట్లో శశి థరూర్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. దానికి రివార్డుగానేమో ఒక ర్యాండోవ్ స్పోర్ట్స్ అని ఒక ఫర్మ్ కూడా దాంట్లో పార్ట్నర్గా చేరారు. ఆ పార్ట్నర్ దానికి ఓనర్గా ఉన్న సునంద పుష్కర్, అప్పట్లో షీ వాజ్ ఓన్లీ ఫ్రెండ్ ఆఫ్ శశి థరూర్, గర్ల్ ఫ్రెండ్ ఆఫ్ శశి థరూర్. తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. సో సునంద పుష్కర్కి స్వెట్ ఈక్విటీని ఇచ్చారు, 25% స్టేక్ ఇచ్చారు. అంటే 70 కోట్ల రూపాయల ఆమెకి షేర్ దక్కింది. 70 కోట్ల షేర్ దక్కింది, కానీ ఆమె ఇన్వెస్ట్ చేయలేదు. వితౌట్ ఇన్వెస్టింగ్ ఎ సింగిల్ పై షీ వాజ్ అవార్డెడ్ ఈక్విటీ. 70 కోట్ల ఈక్విటీ ఆమెకి ఇచ్చారు. సో ఏమి పెట్టుబడి పెట్టకుండా ఆమెకి దాంట్లో షేర్ దక్కింది. దాని మీద దాన్ని లలిత్ మోడీ ఒక ట్వీట్ ద్వారా బయటపెట్టాడు. దాన్ని ఆల్ హెల్ బ్రోక్ లూజ్. సో ఎందుకు అలా ఇచ్చారు? అప్పుడు మినిస్టర్గా ఉన్నాడు ఎవరు? శశి థరూర్. సో అతను ఇన్ఫ్లుయెన్స్ చేసి కొచ్చి టస్కర్స్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి తన ఫ్రెండ్కి ఇండైరెక్ట్గా బెనామీగా తనకి షేర్ దక్కించుకున్నాడు అనేది ప్రతిపక్షాలు అప్పుడు బ్రహ్మాండంగా ఆరోపణలు లేవదీసాయి. ఫలితంగా హీ హ్యాడ్ టు రిజైన్. శశి థరూర్ రిజైన్ చేశాడు. రిజైన్ చేయడంతో కూడా పార్టీ బదనామైంది, కాంగ్రెస్ పార్టీ. దానివల్ల ఏంటంటే ఇతనికి బెదిరించాడు, నీ మీద ఈడీ పంపిస్తాము, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పంపిస్తాము, నీ మీద రైడ్ చేపిస్తాము అని చెప్పాడు. అలాగా బెదిరించారు. మొత్తం మీద శ్రీనివాసన్తో పెట్టుకున్నాడు. సో రబ్బింగ్ సమ్ ఇంపార్టెంట్ పీపుల్ ఆన్ ద రాంగ్ సైడ్. ఎప్పుడైతే మీరు బాగా పవర్లో ఉన్న వాళ్ళని మీరు ఇబ్బంది పెడతారో యూ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్. ఎందుకంటే ఎవరు శుద్ధపోసు కాదు ఇక్కడ. లలిత్ మోడీ కూడా చాలా తప్పులు చేశాడు, అతను కూడా చాలా డీల్స్ చేసినందువల్ల మరి అతను ఈజీగా దాన్ని ఇరికించవచ్చు. ఇప్పుడు పాలిటిక్స్లో కూడా జరుగుతున్నది అదే. మీరు చూస్తే ఏంటంటే పాలిటిక్స్లో కూడా జరుగుతుంది ఏంటి, ఒక పార్టీ ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళు తమ అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ దాంట్లో తప్పులు వేగుతారు. ఎవ్రీబడి ఈజ్ నేకెడ్ బిహైండ్ ద క్లోజ్. దుస్తుల వెనకాల అందరూ నగ్నంగానే ఉంటారు, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. సో ఈజీగా ఏదో దాంట్లో దొరికిపోతారు. సాఫ్ట్ టార్గెట్స్ వీళ్ళతో దొరికితే వాళ్ళ మీద ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ప్రయోగించి వాళ్ళని జైల్లో పెట్టడం, రకరకాలుగా ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద రేట్స్ చేయించడం, అన్నీ జరుగుతూనే ఉంటాయి. దట్ హ్యాస్ బిన్ హ్యాపెనింగ్. సో అలాగే లలిత్ మోడీ మీద కూడా కేసులు పెట్టి అతను దేశం నుంచి పారిపోయేలాగా చేశారు. బికాస్ పెద్ద వాళ్ళతో పెట్టుకున్నాడు. క్రికెట్లో ఒక అప్పట్లో స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్న శ్రీనివాసన్ లాంటి వాళ్ళతో పెట్టుకున్నాడు. సో వీడు చాలా ఏకమేకైపోయాడు, వీడిని పంపించాలనుకున్నారు. సో అతని మీద మనీ లాండరింగ్ రకరకాల కేసులు పెట్టారు. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళతో కూడా పెట్టుకున్నాడు. అప్పుడు వాళ్ళు రూలింగ్లో ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి అతను మొత్తం మీద దేశం నుంచి పరారయ్యేలా చేశారు. అలాగే లలిత్ మోడీ గొప్పవాడని నేను చెప్పట్లేదు, చెప్పాను కదా, అతను కూడా చాలా తప్పులు చేశాడు, బోల్డెన్ డీల్స్ చేశాడు. ఎప్పుడైతే మీకు పవర్ ఎక్కువ అవుతుందో, పవర్ మీకు వచ్చినప్పుడు కళ్ళు మూసుకుపోతే చాలా మీరు నేనేం చేసినా చెల్లిపోతుంది అని చెప్పి రకరకాల చేస్తారు, ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్కి పాల్పడతారు. బట్ లలిత్ మోడీ విషయంలో నాకు ఎప్పుడూ ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద అంపైర్ ఐపీఎల్ని సృష్టించింది అతనే. అతను కనుక పూనుకోకపోతే, దానికి ఒక బ్రహ్మాండమైన కాన్సెప్ట్ని తయారు చేయకపోతే ఐపీఎల్ ఇంత బాగా సక్సెస్ అవుతుంది. చాలా పర్ఫెక్ట్గా ఆ ఇంటర్వ్యూ కూడా మీరు చూడండి. దాంట్లో ఏమేమి నేను జాగ్రత్తలు తీసుకుని ఎలా అన్నిటినీ
ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ అయ్యాను ఇన్ నా డ్రీమ్ని ఒక రియాలిటీగా చేసుకోవడం ఐపీఎల్ క్రియేషన్ విషయంలో అని చెప్పాడు. ఆ విషయంలో నాకు అప్పుడు ఆ సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అందుకే నేను చేసిన లలిత్ మోడీ మీద చేసిన వీడియో కూడా ఈజ్ ఏ విలన్ ఆర్ హీరో, విలనా హీరో అనేది క్వశ్చన్ మార్క్ పెట్టాను. ఎందుకంటే అతను ఉద్దేశం ఏదైనా సరే అతను క్రియేట్ చేసిన ఈ ఐపీఎల్ అనేది దానివల్ల ఇండియన్ క్రికెట్కి విపరీతమైన మనీ జనరేట్ అయింది. దానివల్ల ఫార్మర్ క్రికెటర్స్ అందరికీ పెన్షన్స్ వస్తున్నాయి. ఒకప్పుడు ఏంటంటే ఫార్మర్ క్రికెటర్స్కి రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి సరైన జీవనోపాధి లేక ఇబ్బంది పడిన వాళ్ళకి ఉన్నారు. కానీ ఐపీఎల్ ద్వారా జనరేట్ అయిన అమౌంట్ వల్ల బోల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది, స్టేడియంస్ వచ్చినాయి, అలాగే మన టాలెంట్ పూల్గా క్రియేట్ అవుతుంది. ఐపీఎల్ వల్ల చాలా చాలా బెనిఫిట్ అయింది. సో దానికి ఎంత సృష్టికర్త కాబట్టి అతన్ని మనం తప్పుపడ్డానికి లేదు. అదే ఇంగ్లీష్లో ఒకటి ఉంటుంది కదా, ఫ్రాంకెన్స్టైన్స్ మాన్స్టర్ అంటే డివోర్స్ ఇట్స్ ఓన్ క్రియేటర్. సో ఫ్రాంకెన్స్టైన్ అనే ఒక సైంటిస్ట్ క్రియేట్ చేసిన ఒక మాన్స్టర్, ఒక రాక్షస శక్తి ఆ క్రియేటర్ని తినేస్తుంది. అలాగే అది అతన్ని తినేసింది. అతను ఇప్పుడు బయట ఉన్నాడు. సో అది జరిగింది. ఇంకోటి అది నేను చెప్పింది ఏంటంటే, నేను ఐపీఎల్ కండక్ట్ చేసినప్పుడు 3 ఏళ్ళు కూడా ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ జరగలేదు. నన్ను చంపేస్తాం, నరికేస్తాం అని చెప్పి డి కంపెనీ దావుద్ ఇబ్రహీం నుంచి నాకు డెత్ థ్రెట్స్ వచ్చినాయి. అయినా కూడా నేను ఎక్కడ కూడా తగ్గలేదు అని చెప్పి అతను చెప్పుకున్నాడు. దాంట్లో ఎంతవరకు లేదు, కానీ అప్పట్లో అయితే రాలేదు. మొదట్లో అయితే ఎలాంటి ఆరోపణ రాలేదు. సో అతను అప్పుడు క్లీన్గానే, తర్వాత స్పాట్ ఫిక్సింగ్ అవన్నీ వచ్చినాయి. దీంట్లో బేసిక్గా ఏంటంటే శ్రీనివాసన్ దోష, లలిత్ మోడీ దోష కాదు ఇక్కడ. అప్పట్లో శ్రీనివాసన్ సెక్రటరీగా ఉన్నప్పుడు, లేకపోతే అతను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ అల్లుడు జామాత దశమగ్రహ అంటారు, అలాగా వాళ్ళ అల్లుడు మయ్యప్పన్ చేసిన స్పాట్ ఫిక్సింగ్ ఆర్ బెట్టింగ్ అవన్నీ బయటపడ్డాయి. సో మీరు బోర్డులో ఒక కీలకమైన పదవి నిర్వహిస్తూ మీరు ఈ ఐపీఎల్ టీం కూడా మీకుంటే ఇలాంటి ఖచ్చితంగా జరుగుతాయి. మీరు ఆ పొజిషన్ని ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకుని మీరు మీ టీంకి బెనిఫిట్ చేసుకుంటారు. అందుకే సుప్రీంకోర్టు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే ఒక క్లాజ్ పెట్టింది. అంటే మీరు ఒక పదవిలో ఉంటే మీరు కనుక బీసీసీఐలో ఉన్నారు, లేకపోతే స్టేట్ అసోసియేషన్లో ఉన్నారు, మీరు ఈ లీగ్స్తో మీకు సంబంధం ఉండకూడదు, అలాంటి ఒక రూల్ పెట్టింది. సో మీరు 2 పదవులు నిర్వహించడానికి వీల్లేదు. మీకు అది తర్వాత 70 years దాటిన వాళ్ళు ఉండకూడదు. మీరు కొంత పీరియడ్ చేసిన తర్వాత కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉన్నారు. ఒకరే ఉండి వాళ్ళే బాస్గా ఉంటే ఏంటంటే వాళ్ళు నియంతలుగా మారుతున్నారు. ఇలాంటివన్నీ కూడా రూల్స్ పెట్టారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మీరు బీసీసీఐలో ఉండగా ఐపీఎల్ టీం మీకు ఉండకూడదు. బ్రాడ్గా చెప్తున్నా, ఇలాంటివి ఉండకూడదు. అంటే మీరు బీసీసీఐ పదవిలో ఉన్నప్పుడు మీరు ఎలాంటి క్రికెట్కి సంబంధించిన ఇంకొక వ్యవహారంలో మీరు ఉండకూడదు అనేది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని తీసుకొచ్చారు. దానివల్ల ఆ 2013 తర్వాత ఎప్పుడైతే స్పాట్ ఫిక్సింగ్ బయటపడిందో, సుప్రీంకోర్టు లోధా కమిషన్ రికమెండేషన్స్తో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ఇండియన్ క్రికెట్లో ప్రక్షాళన జరిగింది. ఇప్పటికి పూర్తిగా జరగలేదు. ఇప్పటికీ అన్ని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి, చాలా అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ చాలా వరకు కొంత కంట్రోల్ అయింది. సో అక్కడ బేసిక్గా జరిగింది అది. లలిత్ మోడీ చెప్పిన దాంట్లో కొంత నిజం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే శ్రీనివాసన్ సెక్రటరీగా ఉన్నాడో సిఎస్కేకి హెల్ప్ చేసుకుంటాడు, ప్రెసిడెంట్గా ఉన్నాడో అతను అల్లుడు మా మామయ్య కదా అక్కడ ప్రెసిడెంట్, నేనేం చేసినా చెల్లిపోతుందని చెప్పి అతను బెట్టింగ్ చేసుకుంటాడు, తన టీంకి అనుకూలంగా టీమ్ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. సో ఇలాంటివన్నీ జరుగుతాయి. సో అలాంటి లేకుండా చేస్తే బాగుంటుంది అనేది క్లియర్గా మనకి ఇప్పుడు అర్థమవుతుంది. దానివల్ల ఒకటి ఏమైందంటే అప్పటి నుంచి ఐపీఎల్ చాలా క్లీన్గా జరుగుతుంది. ఎందుకంటే ఎవ్వరు కూడా ఐపీఎల్ నిర్వాహకులు కానీ ఎవ్వరు కూడా ఈ ఫిక్సింగ్లు అన్నీ వాటి జోలికి వెళ్ళరు. ఎందుకంటే వెళ్తే ఏంటంటే కొలాప్స్ అయిపోతుంది, ఎంత పెద్ద ఎంపైర్ కొలాప్స్ అయిపోతుంది. దీని మీద ఆధారపడి ఎంతమంది బతుకుతున్నారు. ఎలాగైతే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందో, ఇప్పుడు క్రికెట్ హ్యాస్ బికమ్ లైక్ అన్ ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. సో దీన్ని క్లీన్గా ఉంచితేనే దాని సర్వైవల్ ఉంటుందని ఇప్పుడు అందరికీ అర్థమైంది. సో ఐపీఎల్ బై అండ్ లార్జ్ ఇస్ క్లీన్. చిన్నవి జరుగుతుంది, బై అండ్ లార్జ్ ఇస్ క్లీన్ ప్రస్తుతం అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో?